మామూలు తోట కాదు, దేవుని తోట అనండి. ఎందుకు దేవుని తోట అయి ఉన్నారంటే దేవుడే వేసిన తోట. ఆ వాక్యాన్ని చదువుకుందాం, త్వరగా చెప్తాను. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. చదివాళ్ళు స్పీడ్గా చదవండి, ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడైన యెహోవా, నాతో కలిసి నా వెనక చెప్పండి అందరూ. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దేవుడైన యెహోవాయే ఒక తోట వేసి దానిలో ఉంచాడంట. అది దేవుడు వేసుకున్న తోట కనుక దేవుని తోట. మనం ఉదయకాలం చదువుకున్నాం ఎస్కేల్ 28:13లో దేవుని తోటలో నీ ఉంటివి. దేవుని తోట అనగా దేవుని యొక్క సంఘం. ఇశ్రాయేలు వారు దేవునికి ఇష్టమైన ద్రాక్ష తోట. యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. ఇలాగ యెషయా గ్రంథంలో రాయబడింది. ప్రియులరా, మన సంఘాన్ని దేవుడు దేంతో పోలుస్తూ దేంతో మాట్లాడుతున్నాడంటే దేవుని తోట. సంఘము దేవుని తోట. ఆ సంఘంలో ఆదాము అవ్వల్ని ఇద్దరిని ఉంచెను. మిమ్మల్ని అందరినీ దేవుడు లోకంలో ఉంటున్న మిమ్మల్ని సువార్త ద్వారా తన సంఘానికి తీసుకొచ్చి రక్షణ ఇచ్చి మీ పాపాలు క్షమించి మీ దోషాలు క్షమించి మీ శాపాన్ని కొట్టివేసి మిమ్మల్ని ఆశీర్వదించి తన సంఘములో ఉంచుకున్నాడు. ఇప్పుడు మీరు లోకంలో ఉన్నవారు కాదు, దేవుని సంఘములో ఉన్నవారు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్నారా, దేవుని సంఘంలో ఉన్నారా? చెప్పాలి. దేవుని సంఘములో ఉంచెను, దానిలో ఉంచెను. ఒక తోట వేసెను, దానిలో ఉంచెను. మిమ్మల్ని దేవుడు ఆ తోటలో ఉంచాడు. భార్యాభర్తలిద్దరినీ ఉంచాడు. ఉంచిన దేవుడు వాళ్ళని అలా వదిలేయలేదు. వాళ్ళకి ఆ తోటలో చక్కటి 7 అనుభవాలు ఉంచాడు. ఒకటి, తన స్వరాన్ని వినిపించాడు. యెహోవా స్వరము, సంచరించుచున్న యెహోవా స్వరమును ఆదామును అతని భార్యయు విన్నారు. దేవుడు తన స్వరాన్ని వినిపిస్తాడు. తన స్వరాన్ని దేవుడు నీకు వినిపించినప్పుడు ఆ స్వరానికి నువ్వు లోబడితే నీ జీవితంలో యెహోవా స్వరము నిన్ను బలవంతునిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా, యెహోవా స్వరము నీకు విరిగి నలిగిన మనస్సునిస్తుంది. ఏ మనసు? లోకానికి అలవాటు పడి, కఠినత్వానికి అలవాటు పడి, కఠినంగా బ్రతుకుతూ మనసుని రాయిలాగా చేసుకుని హృదయాన్ని కఠినపరుచుకుంటున్న నీ బ్రతుకుకి దేవుని మందిరంలోకి వచ్చినాక దేవుని స్వరము వింటున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు విరిగి నలిగిన మనస్సు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ యెహోవా స్వరము నీ జీవితాన్ని కదిలిస్తుంది. దేవుని కొరకు నీ జీవితాన్ని కదిలించి ముందుకు నడిపిస్తుంది. యెహోవా స్వరము అగ్ని జ్వాలల వలె నీలో ఒక జ్వాలని, మంటని రగిలింపచేస్తుంది. యెహోవా స్వరము ఆత్మల పట్ల భారాన్ని నేను కలిగిలో ఉంచి నీవే కాకుండా నీతో పాటు అనేక మందిని ఆ లేళ్ళు ఈనినట్టుగా, గొర్రెల్ని ఈనినట్టుగా, కాపరి దాన్ని మేపుతున్నట్టుగా యెహోవా స్వరము ఆత్మల పట్ల భారం కలుగు చేసి నీలో నుండి అనేక మంది విశ్వాసుల్ని సంఘానికి నడిపించేటట్టుగా ఒక భారం కలిగిన వ్యక్తిగా దేవుని వాక్యం అనే స్వరము నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ తోటలో ఆయన స్వరాన్ని వినిపింపచేస్తూ ఉన్నాడు. రెండవదిగా, ఆ తోటలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆదాముకి ఆజ్ఞాపించాడు, ఆదాముకి ఆజ్ఞ ఇచ్చాడు, జాగ్రత్త అని.
ఒక ఆజ్ఞని దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అనేక రకాల ఆజ్ఞలు దేవుడు ఇస్తాడు. మారు మనసు పొందమని, బాప్తిజం పొందమని, పరిశుద్ధంగా జీవించమని, దేవుని సన్నిధికి నమ్మకంగా రమ్మని, సంఘాన్ని విడిచిపెట్టి మళ్ళా లోకంలోకి వెళ్ళొద్దని, దైవజనులను విడిచిపెట్టి సాతానుతో చేతులు కలపొద్దని దేవుని ఆజ్ఞలు ఎన్నో మనకి దేవుడు హెచ్చరికగా ఇస్తూ ఉంటాడు. గమనించండి, ఉదయకాలం మీ సంపాదనలోంచి 10వ భాగం దేవునిది దేవునికి మీరు చెల్లించాలి. అవి మీరు మరలా పంట వేసుకోవడానికి ఉంచుకున్న గింజలు వంటివి. పొలంలోకి తీసుకెళ్ళి ఆ గింజల్ని వేసి పంట పండించుకుంటారు. ప్రతి సంవత్సరం కొన్ని గింజలను ఉంచుకుంటారు. ఆ గింజలే దేవుని మందిరంలో నువ్వు విత్తుకునే నీ 10వ భాగం, 10వ భాగం, 10వ భాగం. నీకు 10 భాగాలు ఉంటే ఆఖరి భాగం, చివరి భాగం, ఒకే ఒక భాగం, ఆ భాగాన్ని నువ్వు దేవునికి సమర్పించాలి. అప్పుడు నువ్వు పంట పండిన పొలము వలె నీ జీవితం మారుతుంది, నీ ఉద్యోగం మారుతుంది, నీ వ్యాపారం మారుతుంది. నీ జీవితంలో దేవుడు పట్టజాలనన్ని విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరించునుగాక. ఈ 2 అనుభవాలు దేవుడు మనతో మధ్యాహ్నం మాట్లాడాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు చాలా తేలికైనవి. ఆయన ఆజ్ఞలు చేస్తే దీర్ఘాయుష్ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, జబ్బులు పోతాయి, నెమ్మదిగా ఉంటావు. జబ్బుల కోసం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా, జబ్బు రాకుండా నిన్ను కాపాడుతుంది దేవుని యొక్క ఆజ్ఞ. కనుక దేవుని ఆజ్ఞల చొప్పున మీరు బ్రతుకుదురుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఆయన ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వెళ్ళి తొట్లలో నీళ్లు నింపారు. ఆయన ఆజ్ఞని వాళ్ళు పాటించారు కనుక నింపింది నీళ్ళైనా అవి ద్రాక్షారసంగా మారిపోయాయి. ఆజ్ఞలను మీరు పాటిస్తే మీ కుటుంబాలలో పరిస్థితులు మారుతాయి, మీ పిల్లల జీవితాలు మారుతాయి, నీ ఆర్థిక పరిస్థితులు మారుతాయి, నీ ఆరోగ్య పరిస్థితులు మారుతాయి, నీ భార్యాభర్తల బంధాలు మారుతాయి. ఒక మధురమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. కనుక నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుదువుగాక. నన్ను చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. ఇకపోతే దేవుడు ఆ తోటలో 3వదిగా తన సహవాసాన్ని ఉంచాడు. ఏముంచాడు? తోటలో ఏముంది? దేవుని సహవాసం అనండి, దేవునితో సహవాసము అనండి. చదవండి, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చాలు వినండి. దేవుడు ప్రతి చల్లపూట పరలోకము నుంచి భూమి మీదకి దిగివచ్చి ఆ తోటలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆ తోటలో దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆ తోటలో సంచరించువారు. ఆ తోటలో ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆ ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి చల్లపూట ఆదామా, అవ్వ అని దేవుడు పిలిచేవాడు. అప్పుడు ఆదాము అవ్వలు ఏ పనిలో ఉన్నా దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ప్రతి చల్లపూట ఆదాము అవ్వలు దేవుడు ఒక సహవాసాన్ని కలిగి ఉండేవారు. ప్రతిరోజు ఆయన వారితో మాట్లాడేవాడు, వాళ్ళు ఆయనతో మాట్లాడేవాళ్ళు. ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చి వాళ్ళతో సహవాసం చేసేవాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని తోట అయిన దేవుని సంఘములో నీకు దేవుని సహవాసం దొరుకుతుంది. ఆమేన్. అపోస్తలుడైన యోహాను తాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన మాటని రాశారు. అందరూ ఆ విషయాన్ని గమనించండి. బైబిల్ చదువుతూ ఉండగా
చూడండి, అపోస్తలుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. గట్టిగా హల్లెలూయా చెప్దామా? చెప్పాలి, హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉందట? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉండాలి చెప్పండి? మీ సహవాసం ఎవరితో ఉంది? మీ కులస్తులతోనా, మీ బంధువులతోనా, మీ వీధిలో ఉన్నోళ్ళతోనా, రాజకీయ నాయకులతోనా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టే వాళ్ళ దగ్గర, నీతోటి వయసోళ్ళతోనా? నీ సహవాసం ఎవరితో? తోటలో దేవుడు సహవాసాన్ని పెట్టాడు. అది ఏ సహవాసం అంటే తనతోనూ తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఒక సహవాసాన్ని పెట్టాడు. ప్రతిరోజు ఆ సహవాసం నడుస్తుంది. ఆ సహవాసంలో ఆదామవ్వలు బలపడుతున్నారు. ఆ సహవాసంలో ఆదామవ్వలు ఆశీర్వాదకరంగా ఉన్నారు, దీవెనకరంగా ఉన్నారు. దేవునితో సహవాసం చేసే జీవితం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీతో చదివిస్తాను. యోబు గ్రంథం తీయండి. చాలా శ్రేష్టమైన మాట యోబు గారు తన గ్రంథంలో రాశారు. ఆ మాటని మీకు చక్కగా మీరు గమనించండి. 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమెన్ చెప్పండి. దేవునితో సహవాసం చేస్తే ఏమవుతుందంట? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును. రెండు కలుగుతాయి. ఏం కలుగుతాయి? నీకు సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, స్నేహితుల మధ్యలో సమాధానం లేదు, రాజకీయ నాయకుల మధ్యలో సమాధానం లేదు, సంఘాలకు వచ్చే విశ్వాసులకు మధ్యలో సమాధానం లేదు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సేవకులతో కూడా విశ్వాసులు సమాధానంగా ఉండరు. సమాధానం లేని పరిస్థితులు అపవాది కలిగిస్తున్నాడు. సాతాను మనుషుల జీవితాలలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఇలాంటి రోజుల్లో నీకు సమాధానం కావాలంటే సంఘములో నువ్వు దేవునితో సహవాసం చేయుదువుగాక. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే, నీ జీవితంలో సమాధానం ఉండాలంటే, అమ్మా చేతుల మీద ఏమో రాస్తుంది, నా వైపు చూస్తూ వాక్యం తల కింద పెట్టకు. తల కింద పెట్టే సైతాన్ తల పైకెత్తి వాక్యం వినండి, జాగ్రత్తగా వినండి. నీకు సమాధానం కావాలంటే, నీ హృదయంలో సమాధానం కావాలంటే, నీ జీవితంలో సమాధానం కావాలంటే, నీ ఆత్మలో సమాధానం కావాలంటే, సమాధానం నీకు దొరికే స్థలం దేవుని సంఘము. ఆమెన్ చెప్పండి. ఎలా దొరుకుతుంది? నువ్వు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఎలా సహవాసం చేస్తాము? దేవునితో మాట్లాడాలి అంటే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి సాక్షిగా నువ్వు జీవించాలి. ఒక దైవికమైనటువంటి సహవాసాన్ని
దేవునితో నీతో దేవుడు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో సమాధానం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 22:21 ఏం చెప్తున్నాడంటే, దేవునితో నువ్వు సహవాసం చేయి. ఆదామవ్వలు ఇద్దరు ఏ మనుషులతో లేకపోతే ఎవరితో సహవాసం చేయలేదు, దేవునితోనే చేశారు. ఉదయం లేచావా, మోకాళ్ళేసి ప్రార్థన చేసావా, గత రాత్రంతా కాపాడిన దేవుని స్తుతించి ఆ రోజంతటికి దేవునికి సమర్పించుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి దేవునితో మాట్లాడే విషయాలు చదువుకొని ప్రార్థన చేసుకొని నీ అనుదిన జీవితంలో నువ్వు అడుగుపెట్టు. నీ అవసరాల కొరకు దేవుని మీద ఆధారపడు. నీ ప్రతి అడుగులో దేవుణ్ణి ఆశ్రయించు. దేవా, నీవు నాకుంటే చాలు, ఈ లోకంలో నాకు ఎవ్వరు అక్కర్లేదు ప్రభువా, ఏ మనుష్యుడు నమ్మదగినోడు కాదు ప్రభువా, నీవే నమ్మదగిన వాడవు ప్రభువా అని దేవునితో కలిసి నీ అనుదిన జీవితం జీవించాలి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోండి. పడుకునే ముందు వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. దేవునితో సహవాసం కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. హానోకు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం చేశాడు. హానోకుని దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయనతో సహవాసం చేసేవాళ్ళు ఎవరైనా ఈ భూమి మీద ఉంటే రేపు వారు పరలోక రాజ్యంలో ఉంటారు. భూమి మీదే నువ్వు దేవునితో సహవాసం చేయకపోతే ఇక నువ్వు పరలోకానికి ఏం వెళ్తావు? ఒక 60-70 సంవత్సరాల వయసులోనే, ఈ కొద్ది కాలంలోనే నువ్వు దేవునితో సహవాసం లేకపోతే యుగయుగాలు దేవునితో ఎలా ఉండగలుగుతావు? ఇక్కడ నువ్వు దేవునితో సహవాసం చేస్తే, అంటే ప్రార్థన చేస్తే, బైబిల్ చదివితే, పాడితే, స్తుతిస్తే, ఆరాధిస్తే, సాక్ష్యం ఇచ్చి ఆయన ఘనపరిచి ఆయన సంతోషపెడితే, ఇదంతా ఈ సహవాసం అంతా నీ జీవితాన్ని దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. నీకు సమాధానం కలిగిస్తుంది, నీకు మేలు కలిగిస్తుంది. నీ కుటుంబంలో అన్ని మేలులు జరగడం నీ కళ్ళారా చూస్తావు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడతారట. అంటే నీ మరణకాలంలో కూడా నువ్వు కీడు చూడకుండానే ఈ లోకాన్ని వదిలిపెడతావు. దాని అర్థం ఏంటంటే, బ్రతికినంత కాలము మేలే నీ కళ్ళతో చూచుదువుగాక, కీడు నీకు దూరమగునుగాక. గమనించండి, దేవుడు సంఘములో, ఆయన తోటలో తన సహవాసాన్ని ఇచ్చాడు. ఆయన ఆ సహవాసం ఎలా ఇచ్చాడంటే సంచరించుచూ ఇచ్చాడట. ఎలా ఇచ్చాడు? సంచరిస్తాడంట దేవుడు. తోటలో సంచరించుచూ ఉన్న దేవుడైన యెహోవా మన మధ్యలో ఆయన సంచరిస్తాడు. ప్రకటన గ్రంథంలో మీరు చదవగలిగితే చూడండి, ప్రకటన గ్రంథంలో అద్భుతమైన మాటలు దేవుడు చెప్తాడు. చాలా శ్రేష్టమైన మాటల్ని దేవుడు ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కాదు నాన్న, ఫస్ట్ మొదటి వచనం చదువు. రాయము. 7 నక్షత్రములు తన కుడి చేతితో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంట? 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. నక్షత్రము అంటే సేవకుడు. నక్షత్రం అంటే ఎవరు? సేవకుడు. 7 దీపస్తంభాలు. దీపస్తంభం అనగా సంఘము. దీపస్తంభం అంటే ఏంటి? సంఘం. 7 సంఘాలు ఉన్నాయట. 7 సంఘాలకి
7 నక్షత్రాలు అంటే 7 సేవకులు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సేవకుడు ఉన్నాడు. అయితే ఆ సంచరించు దేవుడు ఎందుకు సంచరిస్తున్నాడు? సంఘాలతో సహవాసం చేయడానికి. ఆమేన్. ఎవరితో సంచరిస్తున్నాడు? సేవకుల్ని పట్టుకొని సంచరిస్తున్నాడు. రానా ఈయన ఒక సేవకుడు. పైకి రా. ఈయన ఒక సేవకుడిని దేవుడు ఏం చేశాడంటే పట్టుకున్నాడు. ఏం చేశాడు? పట్టుకున్నాడు. సేవకుడిని ఎప్పుడూ దేవుడు తన చేత్తో పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. సేవకుడు ఎవరి చేతుల్లో ఉంటాడు? నక్షత్రం ఎవరి చేతిలో ఉంది? ఆ చేతిలో పెట్టుకొని ఆ సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడట. సంఘాల మధ్యలో సంచరిస్తున్నాడు. సేవకుడా, నాతో రా, నీవు నాతో, నేను నీతో, మనిద్దరం కలిసి సంఘములో సంచరిద్దాం. దేవునికి స్తోత్రం. సంఘములో సంచరిద్దాం, ఇదిగో సంచరిద్దాం అని సేవకుడు దేవుడు కలిసి సంఘములో సంచరిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? సేవకులతో, మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, నీ మాట వింటే నా మాట వినినట్టే, మిమ్మును నిరాకరిస్తే నన్ను నిరాకరించినట్టే అని దేవుడు సేవకులకి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సేవకుని పట్టుకొని, ఈ సేవకుని తన చేతిలో పెట్టుకొని, సేవకుని కలిగి, సేవకునితో తాను, తనతో సేవకుడు కలిసి సంచరిస్తున్నప్పుడు, ఎప్పుడైనా పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే మీ ఇంటికి ఎవరు వచ్చినట్టు చెప్పాలండి? దేవుడు వచ్చినట్టు. సేవకుడు వచ్చినట్టు కాదా? దేవుడు గొప్పడా, సేవకుడు గొప్పడా? గొప్ప దేవుడు కదా. దేవుడే గొప్పడు. గొప్ప ఆయన చేతిలో ఈ దీన సేవకుడు ఉన్నాడు కాబట్టి ఈయన కూడా గొప్పవాడే. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు గొప్పవాని చేతిలో ఒక పెన్ను ఉందనుకోండి. ముఖ్యమంత్రి గారి చేతిలో ఒక పెన్ను ఉంది. ఆ పెన్ను ఆయన సంతకం పెట్టి ఆ పెన్ను నాలాంటి వాడికో నీలాంటి వాడికో గిఫ్ట్గా ఇచ్చాడు అనుకోండి. అదేం చేస్తాం మనం? జేబులో పెట్టుకొని, ఇప్పుడు పాస్టర్ గారు ఏమనుకున్నావు? పాస్టర్ గారు ఏమనుకున్నావు? కేసీఆర్ గారి పెన్ను ఇది. ఎవరి పెన్ను? వరే, ఆ పెన్నుదేముందరా, 100 రూపాయలు పెడితే దొరుకుద్దాం. 100 రూపాయలు పెడితే దొరికే పెన్నులన్నీ వేరు. చెప్పండి. ఈ పెన్ను వేరు, ఇది సీఎం గారి పెన్ను. పెన్ను 100 రూపాయలే కానీ చెప్పండి. సీఎం గారి పెన్ను కాబట్టి 100 రూపాయల పెన్ను అయినా గొప్ప పెన్ను అయ్యింది. దీన్ని కలిగినోడు గొప్ప చెప్పుకుంటాడు. ఏమనుకుంటున్నావు? దేవునికి స్తోత్రం. మన దేవుడు సీఎం కంటే ఎవరిదే చెప్పండి? గొప్పవాడు. ఇప్పుడు గొప్పవాని చేతిలో ఉన్న ఈ చిన్నవాడు ఎవరు? గొప్పోడే. అందరి చిన్నవాళ్ళు వేరు, ఈ చిన్నవాడు వేరు. ఎందుకంటే ఈ చిన్నోడు దేవుని చేతిలో ఉన్న దైవ సేవకుడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆ నక్షత్రాన్ని కుడి చేత్తో పట్టుకొని సంచరిస్తున్నాడట. సంఘములో సంచరిస్తున్నాడు, తోటలో సంచరిస్తున్నాడు, సంఘములో ఉన్న ప్రతి ఇంటికి సంచరిస్తాడు, ప్రతి గృహాన్ని దర్శిస్తాడు. దేవుడు తన సేవకుని తీసుకొని, తన సేవకునితో కలిసి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు సేవకుడు వచ్చాడు అనుకోకూడదు, నా ఇంటికి దేవుడే వచ్చాడు. సేవకుడు వచ్చినప్పుడు మనిషిని చూసినట్టు చూడకు, దేవుడు వచ్చాడు, కూర్చోబెట్టు. దేవునికి స్తోత్రం. విలువగా చూడు, ఘనముగా చూడు,
నీకున్న దాంట్లో విలువైనది పెట్టు, విలువైన కానుక చేతిలో పెట్టు. దైవజనుడి నీ ఇంట్లో అడుగు పెట్టుట నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? దైవజనుడి ఇంట్లో అడుగు పెట్టడము చెప్పండి ఆశీర్వాదం. దైవజనుడు నీడ నీ ఇంట్లో పడిందనుకో, దైవజనుడు అడుగు నీ ఇంట్లో పడిందనుకో, నీ శాపమంతా ఆశీర్వాదంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం. నీ దరిద్రత పోయి ఆశీర్వదించబడతావు. అదిగో బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె విధవరాలు, ఆమె సారేపతులో ఉంటుంది. దైవజనుడైన ఏలియా ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమెను అడిగాడు, అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా? అలాగేనయ్యా సరే అయ్యా. నాకు కొంచెం అప్పం పెడతావా? అలాగేనయ్యా సరేనయ్యా అని చెప్పి ఆ దైవజనుని ఇంట చేర్చుకొని ఇంత అప్పం పెట్టి ఇన్ని నీళ్ళు ఇచ్చింది. ఇంత రొట్టె పెట్టి అన్ని నీళ్ళు ఇచ్చింది. దైవజనుడు ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో తిని ఆ నీళ్లు తాగి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. జాగ్రత్తగానండి. దేశమంతా కరువు, దేశమంతా శాపం, దేశమంతా దరిద్రత. ఏ ఇంట్లో అయితే దైవజనుడు ఉన్నాడో ఆ ఇంట్లో సమృద్ధి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో వారు క్షేమాన్ని అనుభవిస్తున్నారు. ఆమె ఇంటి వారును అనేక దినములు ఆహారాన్ని తిన్నారట. దేవునికి స్తోత్రం చెప్దామా? కారణం ఏంటంటే దైవజనుని తన ఇంట్లో చేర్చుకుంది. ఒక గనురాలైన స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె చాలా గనురాలు. ఈమంటే బేదరాలు, విధవరాలు, తింటాకి ఇంత పిండి ఇంత నూనె ఉంది. కానీ గనురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె ఎలీషా గారిని బలవంత పెట్టింది. అయ్యా మీరు మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటికి రావాల్సిందే, మా ఇంట్లో భోజనం చేయాల్సిందే. ఈ దారిన వెళ్ళేటప్పుడల్లా మీరు ఇక్కడ ఆగాలి, ఇటు వెళ్ళేటప్పుడు ఆగాలి, మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడు ఆగాలి, మా ఇంట్లో మీరు ఉండాలి అని బలవంత పెడితే ఎలీషా ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆ ఇంట్లో భోజనం చేశాడు. వస్తున్నాడు, పోతున్నాడు. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఆయనకి చెప్పింది, ఏమండి మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడు. ఆమె చెప్పండి. ఏంటి ఆ మాట చెప్తావేంటి? అందరు దైవజనులేగా అంటాడు వాళ్ళ ఆయన. అందరు పాస్టర్ గారులు చెప్పరే, పాస్టర్ గారులేగా. ఈయన ప్రత్యేకత ఏంటి? మరి ప్రత్యేకంగా చెప్తావేంటంటే అందరు పాస్టర్ గారులే కానీ మన పాస్టర్ గారు భక్తి గల దైవజనుడు. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అయితే ఏంటంట వాళ్ళ ఆయన మారు మనసు లేనాడు, చర్చికి రాడు, వాక్యం వినడు, ఏమీ లేదు, మారు మనసు లేనాయన. అయితే ఏంటంట, ఏం లేదు, మన ఇంటి మిద్దె మీద మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనునికి ఒక గది కడదాం. ఆమె చెప్పండి. ఏమంది అలా ఆయనతో? మన ఇంటి మీద ఒక గది కడదాం. ఎందుకే? మన గదుల్లోని ఏదో గదిలో ఉంటాడులే. అబ్బే దైవజనుడిని మన గదుల్లో ఏదో ఒక గదిలో ఉంచకూడదు. దైవజనునికి మన కుటుంబంలో ఉన్నతమైన స్థానం ఇవ్వాలి. దైవజనునికి ప్రత్యేకమైన మంచం ఉండాలి. దైవజనునికి ప్రత్యేకమైన బల్ల ఉండాలి. దైవజనునికి ప్రత్యేకమైన పీట ఉండాలి. దైవజనునికి ప్రత్యేకంగా దీపస్తంభం ఉండాలి. దైవజనుని మనం ప్రత్యేకంగా చూడాలి. దైవజనుని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే. హల్లెలూయా. ఇక ఆమె మనసులో ఉన్న ఆ దైవికమైన మనసుని వాళ్ళ ఆయన చూసి ఏం చేశాడంటే, సరే నువ్వు చెప్పినట్టుగానే మిద్దె మీద ఒక గది కట్టిద్దాం. పాస్టర్ గారు వచ్చినప్పుడల్లా గదిలో ఉంటాడు, ఆ గదిలో తింటాడు, ఆ గదిలో పండుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు, సరే అని చక్కగా ఒక గది కట్టించి, అమ్మా వింటున్నారా, ఒక గది కట్టించి పాస్టర్ గారు వచ్చారు. ఒక రోజున చేర్చుకుంది. దైవజన్ బైబిల్లో రాసి ఉంటుంది,
ఏలియా దగ్గర చేర్చుకుంది అనే మాట రాసి ఉంటుంది, ఎలీషా దగ్గర చేర్చుకున్నది అనే మాట రాసి ఉంటుంది. ఏలియాని సారేపతి విధవరాలు చేర్చుకుంది, ఎలీషాని గనురాలైన స్త్రీ చేర్చుకున్న ఆమె ఇంటికి దైవజనుడు తన పనివాడితో కూడా వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళి ఆ గదిలో కూర్చున్నారు. ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క శ్రద్ధని దైవజనుడు గమనించాడు. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడు గమనించి అంటాడు తన పనివాడితో, ఒరే, ఈమె ఇంత శ్రద్ధాభక్తులు మన ఎడల కనపరుస్తుంది కదా. దేవునికి స్తోత్రం. దైవజనుడికి నువ్వేం కనపరచాలి? దైవజనుడికి నువ్వేం కనపరచాలి? శ్రద్ధ, భక్తి. శ్రద్ధ ఉండాలి నీకు. దైవజనుడు అంటే నీకేముండాలి? శ్రద్ధ ఉండాలి, అశ్రద్ధ ఉండకూడదు. సేవకులను అశ్రద్ధ చేయొద్దు, సేవకులను చిన్న చూపు చూడొద్దు, సేవకుల పట్ల శ్రద్ధ కలిగి ఉండు. హల్లెలూయా. దేవుడు ఎందుకో చాలా విషయాలు మీతో మాట్లాడుతున్నాడు. సేవకుల పట్ల భక్తి కలిగి ఉండండి. ఆమె శ్రద్ధాభక్తులు చూపించింది. పనుడితో అన్నాడు, ఎరా, ఇంత శ్రద్ధాభక్తులు మన పట్ల కనపరిచింది కదా, ఆమెకి నేనేం చెయ్యాలి? ఒకసారి ఆమెను అడుగు. ఆమె గురించి రాజుతో మాట్లాడమంటే నేను మాట్లాడతాను. ఒకసారి అడిగిరాపో. ఈ పనివాడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, మీరు ఇంత శ్రద్ధాభక్తులు చూపించారు కదా, అయ్యగారు మిమ్మల్ని ఒక మాట అడగమన్నారు. ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నారు కదా, అయ్యగారు మీకేం చేయాలి అని అడుగుతున్నారు. రాజుతో మాట్లాడమంటారా మీ విషయాలు ఏమైనా? రాజు అంటే ఎవరు? అప్పుడు దేశాన్ని పరిపాలిస్తున్నాయి. మాట్లాడమంటారా? అయ్యగారు అడగమన్నారు అంటే ఆ మంది, ఏమండి, నేను మా బంధువుల మధ్యలో ఉన్నాను, నాకు పిల్లలు లేరయ్యా అని చెప్పింది. వెంటనే పనుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, ఆమె బంధువుల మధ్యలో ఉందట, కానీ ఆమెకి పిల్లలు లేరు. బంధువుల మధ్యలో ఉంటా, బంధువులందరికీ పిల్లలు ఉండి ఆమెకు పిల్లలు లేకపోతే అది అవమానమా కాదా? చెప్పరే, నిందా కాదా? కాదా? విధవరాలు అనరా? సారీ, ఏమంటారు? గొడ్రాలు అనరా? పిల్లలు లేని వాళ్ళని ఏమంటారు? గొడ్రాలు అనరా? గొడిపోద్ది అనరా? మన భాషలో తెల్లాలెత్తి దీని ముఖం చూసాం అనరా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎదురుగా ఊరుకుంటారా? అయ్యా పాస్టర్ గారు, ఆమెకి, మనల్ని చేర్చుకున్న ఆమెకి పిల్లలు లేరంటయ్యా. ఆమె గుమ్మం బయట గడపలో ఉంది. దైవజనుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు వెళుతున్నాను, మీదిటికి ఈ కాలమున దేవునికి స్తోత్రం, నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. దైవజనుడు చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. దేవుడు దాన్ని ఆమేన్ అన్నాడు. మళ్ళా దైవజనుడు వచ్చేసరికి ఆమెకి కొడుకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను, ఈ పిల్లోడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్నకి పిల్లోడు పుడతాడో పిల్ల పుట్టుద్దో తెలియదు, ఈడు పుడతాడని అసలు తెలియదు. దేవునికి స్తోత్రం. తెలియదు కదా, ఏం తెలియదు. ఎవరో ఉన్నారులే లోపల. మీ కడుపులో ఎవరున్నారు మీకు తెలుస్తుందా? మీ అమ్మాయి కడుపులో ఉంటే, నువ్వు తల్లివైనా మీ అమ్మాయి కడుపులో ఉంటే తెలుస్తుందా? ఎవరి కడుపులో ఏముందో మనకేం తెలుసు? సామెత ఉంటుంది కదా. మరి పాస్టర్ గారి కడుపులో ఎవరున్నారో దైవజనుడికి తెలిసింది. దేవునికి స్తోత్రం. వెంటనే దైవజనుడు అన్నాడు, అమ్మా, నీ కొడుకు పుడతాడు, వాడికి యోహాన్ అని పేరు పెట్టి అన్నారు. అవునా? అహరోనా? ఏం పేరు అండి? అచ్చ అమ్మలాగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ కొడుకు. ఏ కొడుకు చెప్పండి కదా? కొడుకులందరూ అమ్మ కొడుకులే. కూతుర్ల గురించి చెప్పలేదే అనుకోబాకండి. కూతురు కూడా కడుపులో ఉన్నప్పుడు, అమ్మ నీ కూతురు పుడుతుంది,
దానికి రెబెకా అని పేరు పెట్టు. కూతుర్లందరూ చెప్పండి నాన్న కూతుర్లే. దేవునికి స్తోత్రం. వినాలి. కడుపులో ఉండగానే దైవజనుడు చెప్పిన మాట నెరవేరిందా, నెరవేరలేదా? ఇప్పుడు దైవజనుడు మాట మీ ఇంట్లో ఏమైనా చెప్తే మీకు నెరవేరుద్దా, నెరవేరదా? చెప్పాలి. దైవజనుడిని చేర్చుకుంటే కదా. ఇప్పుడు వీళ్ళు వినుకొండ నుంచి వచ్చిన దైవజనుడిని చేర్చుకొని వాక్యం చెప్పించబట్టి ఆయన చేర్చుకున్నందువల్ల ఆయన నోటి నుంచి వచ్చిన మాట నెరవేరి ఈ పుట్టాడు. తర్వాత ఆమె పుట్టింది. ఈ ఇద్దరు ఎవరు పెద్దవాళ్ళో నాకు అర్థం కాక ఆమె పెద్ద అనుకుంటున్నాను. గమనించండి. దైవ సేవకుని చేర్చుకోవటం ద్వారా, దైవజనుడిని ఇంట్లో అడుగు పెట్టడం ద్వారా నీ దరిద్రత పోతుంది, నీ గొడ్రాలతనం పోతుంది, నీ అప్పులు పోతాయి, నీ సమస్యలు పోతాయి, నీ ఇంట్లో ఉన్న చేతబడి శక్తులు, చిల్లంగి దయ్యాలు పోతాయి. దైవజనుని విలువ నువ్వు గుర్తించుదువుగాక. హల్లెలూయా. ఎందుకు దైవజనుడిని గుర్తించాలి? ఎందుకు దైవజనుడిని చేర్చుకోవాలి? ఎందుకు దైవజనుడి ద్వారా నీకు ఆశీర్వాదం వస్తుందంటే దైవజనుడు ఎవరి చేతుల్లో ఉన్నాడు? హల్లెలూయా. చాలామంది పాస్టర్లు ఉంటారు. ఏ పాస్టర్ అంటే ఆ పాస్టర్ని మీ ఇంటికి రానిబాకండి. ఆమేన్. మా చర్చికి రా అంటారు. మాకు చర్చి ఉందిలే అనండి. ఒకసారి మా మీటింగ్కి రా అంటారు. మాకు పాస్టర్ గారు ఉన్నారులే అనండి. అంటారా? అంటారా? ఇంక ఏడకి పడితే ఆడికి పోయి అడుగు కూర్చొని సపట్లకు వచ్చి భజన చేస్తారా? ఏడ చూసిన ఈ భజన బృందం కనబడుతూనే ఉంటుంది. ఈ భజన బృందం అన్ని మీటింగుల్లో ఆ విశ్వాస అక్కడ కనిపించాండి. ఇదేది ఇక్కడేదో ఉంది పక్కనే. పడమటపల్లి, తూర్పుపల్లి, దక్షిణంపల్లి, ఉత్తరంపల్లి, 4 పల్లెల్లో నువ్వే కనబడతావు. విశ్వాసకి నిలకడ ఉండాలి. ఆమేన్. మా సంఘం, మా దైవజనులు, మా పరిచర్య. ఆమేన్ చెప్పండి. మేము సంఘంలో ఉండాలి. మీకు మాట చెప్పనా? పొలానికి ఒక గట్టు అనండి. పొలానికి ఏముంటుంది? గట్లు లేవా? ఉంటాయి. పొలానికి ఒక గట్టు, ఇంటికి ఒక గుట్టు అనండి. ఇంటికి గుట్టు ఉండాలా లేదా? ఉందా? మీ ఇంటికి గుట్టు ఉందా? ఉండాలా లేదా? భార్యాభర్తల మధ్యలో ఉన్న గుట్టు, పిల్లల విషయాలు, భార్యాభర్తల విషయాలు, ఇంట్లో డబ్బుల విషయాలు, ఇంట్లో విషయాలు వీధిలో చెప్పుకోబాకండి. ఇంటి గుట్టు వీధిని పడేసుకోబాకండి. పొలానికి ఒక గట్టు, ఇంటికి ఒక గుట్టు, సంఘానికి ఒక కట్టు ఉండాలి. ఆమేన్. ఉండాలా వద్దా? మళ్ళా మీ అయ్యగారు నన్ను ఇప్పుడు అలా పిలుస్తాడో లేదో. ఇప్పుడైతే పిలవకుండానే వచ్చా నేను. ఆమేన్. పిలవకుండా అంటే పిలవకుండానే బుక్ అయ్యాను. బుక్ అయినందుకు పిలిచింది. ఏం చేద్దాం? దేవుని మహాకృప. ఈరోజు ఖాళీ ఉన్నా. నేను తెల్లారితే ఖాళీ ఉండను, ఎల్లుండి అసలు ఉండను, ఆ తర్వాత అసలు ఉండను. దొరకను. చిక్కడ దొరకడనేవాడు ఒకడు ఉన్నాడు. అట్టేటోడు లాగుంటే మీ అయ్యగారు నన్ను చిక్కించుకున్నాడు. రావాల్సిందే అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి. పొలానికి ఒక గట్టు, కుటుంబానికి ఒక గుట్టు, సంఘానికి ఒక కట్టు ఉండాలి. ఆమేన్. సంఘం అంటే విచ్చలవిడిగా చెల్లాచెదురుగా తిరిగే సంఘం కాదు. కట్టు కలిగిన సంఘంగా మీరుందురుగాక. హల్లెలూయా. తెల్లగా ఉన్నాయని పాలా, తెల్లగా ఉన్నాయని పాలా, జిల్లేడు పాలు కూడా పాలేనా? పాస్టర్లందరూ పాస్టర్లేనా? మన అయ్య గారే పాస్టర్ గారు. హల్లెలూయా. ఆ పేరులో పాలు ఉంది. రేపుకా మీ అమ్మ పేరేంటి? రేపుకా అన్నా నేను. జ్యోతి పాలు అంది. వామ్మో, అమ్మనే నన్ను కలిపి మాట్లాడుతుంది ఆ పిల్ల. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. అట్లనే ఉండాలి. మరి అట్లనే ఉండాలి. వారిద్దరు ఏక శరీరం. ఆమేన్. దేవునికి స్తోత్రం. వినండి. దైవజనుడు దేవుని చేతుల్లో ఉన్నాడు.
ఆయన దైవజనుని పట్టుకుని సంచరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఎందుకు సంచరిస్తాడు? మీ ఇంట్లో సంగతులు చూడాలని, మీ ఇంట్లో విషయాలు వినాలని, మీ కుటుంబంలో సంగతులు తెలుసుకోవాలని ఆయన సంచరిస్తూ ఉంటాడు. మీరు చదవండి, కూర్చున్నారు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకే అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధంగా ఉండవలెను. ఆమెను చెప్పండి. దేవుడు సంచరించుచూ ఉంటాడట. దేనికి సంచరిస్తాడు? వినాలి జాగ్రత్తగా. దేనికి సంచరిస్తాడు? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు. ఆమెను చెప్పండి. సేవకుని పట్టుకొని సంచరించుచు నీ ఇంటికి వచ్చినప్పుడు దేవుడు నీ ఇంటికి ఎందుకు వస్తాడంటే నిన్ను విడిపించుటకు. ఆమేన్. రెండవది, నీ శత్రువులను నీకు అప్పగించుటకు. రెండవది ఏంటిది? నీ శత్రువుల్ని నీకు అప్పగిస్తాడు. నిన్ను నీ శత్రువులకు అప్పగించడు. వినాలి జాగ్రత్తగా. నిన్ను నీ శత్రువులకు అప్పగిస్తాడా? నీ శత్రువులనే నీకు అప్పగిస్తాడా? మీకేది కావాలి? ఎంత గట్టిగా చెప్తున్నావు తమ్ముడా. ఆమేన్. నీ శత్రువులు వచ్చి నీ చేతిలో పడాలి. నువ్వెళ్ళి శత్రువు చేతుల్లో పడద్దు. కొంతమంది జుట్టు అప్పగించి ఊపుతూ ఉంటారు. జుట్టు ఏమో ఇట్లా పట్టుకొని ఉంటాడు. శత్రువుకి తల అప్పగిస్తారు. ఆడు జుట్టు పట్టుకుని ఉంటాడు. ఆ తర్వాత ఎంత ఊపినా ఏముంటుంది? ఉంటుందా? సాతాను వచ్చి నీ జుట్టు పట్టుకున్నాక నువ్వు ఎంత ఊగినా ఉంటుందా? ఏముండదు. ఉన్న జుట్టు ఊడిపోతాయి. సాతాను జుట్టు నువ్వు పట్టుకోవాలి, కానీ నీ జుట్టు ఆడు కాదు పట్టుకోవాల్సింది. ఆమెను చెప్పాలి. దేవుడు సంచరించే దేనికంటే నిన్ను విడిపించడానికి, నీ శత్రువుని నీకు అప్పగించడానికి దేవుడు సంచరిస్తూ ఉంటాడు. అప్పుడట నీలో అసహ్యమైనది ఏది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన సహవాసం, ఆయన సంచరించే సహవాసం అది ఎందుకు అంటే నీ జీవితానికి సమాధానం కలిగించడానికి, నీకు మేలు కలిగించడానికి, నిన్ను విడిపించడానికి, నీ శత్రువుని నీకు అప్పగించడానికి, నీ గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇవ్వడానికి, నీకు దరిద్రత ఉంటే సమృద్ధిని ఇవ్వడానికి ఆయన సహవాసాన్ని దేవుడు తోటలో ఉంచాడు. హల్లెలూయా. చూసారండి, ఇది మూడవది. ఏది? సహవాసం అనేది మూడవది. ఆ సహవాసం ఎలా ఉంటుందంటే మన దగ్గరికి వచ్చి మనతో కలిసి సంచరించుచు మనతో సహవాసం చేస్తాడు. నాలుగో విషయం చెప్తాను. 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం. తోటలో సంగతులు అనండి. చెప్పరే, గట్టిగా చెప్పండి. ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఏం చెప్పాను అంటే ఏం చెప్పావని నన్ను అడగబాకండి. విన్నారా? ఒక ఆమె ఇట్టాగా అడిగా, పోయిన ఆదివారం ఏం చెప్పా అన్నా. ఏం చెప్పావు అంద నన్ను. కొంతమంది ఉంటారు, ఏం చెప్పావంటే అది ఏం చెప్పావని మమ్మల్ని అడుగుతారు. ఈసారి వచ్చినప్పుడు అడుగుతా, మీకు చెప్పాలి. తోటలో సంగతులు అనండి. బాగా గుర్తుండే మాటలు చెప్తాను మీకు కదా. తోటలో సంగతులు చాలా ఉంటాయి. ఆ తోటలో వేరు, ఈ తోట సంగతి చెప్తుంది. హల్లెలూయా. ఈ తోటలో దేవుడే ఈ తోట వేశాడు. దేవుడే నిన్ను ఈ తోటలో ఉంచాడు. తోటలో సంగతులు ఏంటంటే తన స్వరాన్ని వినిపిస్తాడు. రెండవది ఆజ్ఞల్ని ఇచ్చాడు.
మూడవది ఆయన సహవాసాన్ని ఇచ్చాడు. నాలుగవది 2వ అధ్యాయం 16వ వచనం చదువుదామా? తోటలో ఉన్న ఫలములు, దేవునికి స్తోత్రం. తోటలో ఏమున్నాయి చెప్పాలి ఏమున్నాయి? ఫలము. తోటలో ఏముంది? ఫలము. ఈ ఫలము, తోటలో దేవుడు ఉంచిన ఫలము ఏ ఫలం అంటే ఆత్మ ఫలము. అనండి, మీరు ఆత్మీయంగా ఫలించుదురుగాక, ఆత్మ ఫలము కలిగి ఉందురుగాక. ఒక రోజున యేసయ్య దారిని పడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి యేసయ్య దారి వెంబడి వెళ్తున్నాడు. ఆ దారిలో వెళ్తుంటే దారి పక్కనే ఒక చెట్టు, పచ్చని చెట్టు. ఆయనకి ఆకలేసింది. ఆ చెట్టు వైపు చూశాడు. చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. అందులో ఒక అంజూరు పండైనా దొరుకుతుందేమో అని యేసయ్య ఆ చెట్టు వైపు పరిశీలనగా చూశాడు. ఎంత చూసినా ఒక పండు కూడా దొరకలేదు. యేసయ్య కోపం వచ్చింది. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇక మీదట నువ్వు ఎన్నటికీ ఫలించకుందువుగాక అన్నాడు. ఆమెనా అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. గాక అనగానే ఆమెన్ అనేటప్పుడు ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్య గాక సంఘాలు ఎక్కువైంది. గాక 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 గాక. జాగ్రత్తగా ఉండి ఫలించకుందువు గాక. పాపం నీలాంటాడు పక్క నుండి ఆమెనని ఉంటాడు. దెబ్బకి ఎండిపోయింది అది. ఆ చెట్టు ఏమైంది? ఎందుకు ఎండిపోయింది? ఫలాలు లేవు. ఎందుకు ఎండిపోయింది? ఫలాలు లేవు. ఫలాలు లేవు, అది ఫలించలేదు. బైబిల్ చెప్తుంది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎప్పుడైనా చదివారా మాట? అది ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఎక్కడ వేయబడుతుంది? నరకబడటం అంటే నిన్ను ఈ లోకంలోంచి తీసేయడం. అగ్నిలో వేయటం అంటే నరకాగ్నిలో పడేయడం. కాబట్టి మనం ఏం చేయాలి? ఫలించాలి. అనండి మీ నోటితో. అమ్మాయి అనుకున్న వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి మనం? ఫలించాలి అనండి. కుర్చీలో కూర్చున్న అక్కలిద్దరు చెప్పాలి, ఏమవ్వాలి? మనం ఫలించుదుముగాక. ఇప్పుడు అనండి గట్టిగా. మనం ఏమవ్వాలి? ఫలించాలి. ఫలించాలి. నువ్వు ఆత్మలో ఫలించాలి. నీలో నుంచి ఏం రావాలి? ఫలాలు రావాలి. చెట్టు చెట్టుగా ఉండకూడదు. నీలో నుంచి ఫలము వచ్చునుగాక. ఆమేన్. తోట వేసి యజమానుడు చూస్తాడు, పంట వచ్చిందా లేదా, ఫలించిందా లేదా. పత్తి చేలో, మనకి పత్తి చేలు ఉన్నాయి కదా ఇక్కడ. పత్తి చెలక అంటారా? చెలక, పొలము, తోట అన్నీ మనయే కదా. ఎట్టయినా అర్థం చేసుకోండి. చెలకలో పోయిన తర్వాత పత్తి చేలు వేసిన, పత్తి మొక్కలు వేసినప్పుడు అవి పెరుగుతూ ఉండగా రైతు కళ్ళు మొక్క మీద ఉండదు, మొక్కలో నుంచి వచ్చే ఫలాల మీద ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుని కన్నులు మీ మీద ఉండవు, మీలో నుంచి వచ్చే ఫలాల మీద ఉంటాయి. హల్లెలూయా. ఆయన కళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. బయటకు వచ్చాను సాయంత్రం, ఈ ఆవరణంలో తిరిగేటప్పుడు అరటి చెట్టు కనిపించింది. అరటి చెట్టు కనబడగానే కాయలు ఉన్నాయా లేదా అని చూసా. నిజంగానే కాయలు ఉన్నాయి. చాలా సంతోషించా. ఏం లాభం, ఇక్కడ ఉండేవాడినా తింటాకి. మా ఇంటి ముందు చక్కెరకేళి అట్టి పండ్ల చెట్లు వేసాం 2 మందిరం ముందు. మొన్నే ఒక గెల కాసింది, అవి పండలే. బియ్యం డబ్బాలో పెట్టాం.
నేను ఇక్కడికి వచ్చిన పాస్టర్ గారు ఫోటో తీసి పెట్టింది, పండినాయి. ఏంటమ్మగారు అంటే, నా కొడుకు వస్తాడు హైదరాబాద్ నుంచి, అడిగి పెట్టాలని చెప్పి మెసేజ్ పెట్టింది. వింటున్నారా? ఫలాలంటే ఎంత ఇష్టమో కదా, అవునా కదా? పెళ్ళైనాక ఏ ఫలం కావాలి చెప్పండి? ఏమొద్దా? లేకపోతే ఏమైందిలే, లేకపోతే ఏమైందిలే. అయ్యగారు మా కోడలకి ప్రార్థన చేయండి, అయ్యగారు మా అమ్మాయికి. ఎందుకమ్మా? గర్భఫలం కావాలి. ఫలం లేకపోతే? ఆ మధ్య ఒక అమ్మాయి వచ్చింది, అయ్యగారు ఫలం లేకపోతే మా ఆయన వదిలేస్తానంటున్నాడు. వదిలేస్తాడా? వదిలేని అన్న. అమ్మో, మా ఆయన వదిలేసి ఇంకో హామం చేసుకుంటాడంట. అంటే గర్భఫలం లేకపోతే చూసారా, కుటుంబం ఫలాలు లేకపోతే ముక్కలైపోతుంది. మనం ఫలించాలి. ఏమవ్వాలి? మనలోంచి ఫలాలు రావాలి, ఆత్మ సంబంధమైన ఫలాలు రావాలి, దైవికమైన ఫలాలు రావాలి. సంఘములో నువ్వు ఫలించే విశ్వాసిగా ఉండాలి. ఈ సంఘం అనే తోటలో నువ్వు ఫలాలు తినాలి, ఫలాలు ఫలించాలి. ఆమెను చెప్పండి. తోటకి ఎరువేస్తాడు, అది ఆ ఎరువు తింటుంది, ఫలాలు ఫలిస్తుంది. నువ్వు సంఘములో ఫలాలు తినాలి. ఆత్మ ఫలము అనండి. అది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసము. ఈ 9 ఫలాలు నువ్వు ఫలించాలి. నీలో ఈ ఫలాలు కనబడాలి. నీలో ప్రేమ కనబడాలి, విశ్వాసం కనబడాలి, దీర్ఘశాంతం కనబడాలి, ఆశా నిగ్రహం కనబడాలి. అర్థమవుతుందా? దయాళుత్వం కనబడాలి. నీవు సంఘములో ఒక ఫలములు ఫలించే ఒక చక్కటి ఆత్మీయతను కలిగి ఉందువుగాక. తోటలో ఉన్న ఆదామవ్వలకి గర్భఫలం వచ్చింది, మగపిల్లోడు పుట్టాడు. మళ్ళా గర్భఫలం వచ్చింది, ఇంకో మగపిల్లోడు పుట్టాడు. ఫలించారా లేదా? ఆత్మీయంగా ఫలించాలి, శారీరకంగా కూడా మీరు ఫలించాలి. దేవునికి స్తోత్రం. సంఘం అన్న తర్వాత సంఘంలో దేవుడు, ఆయన సేవకుడు ఇద్దరు సంఘాన్ని గమనించినప్పుడు సంఘములో ఫలాలు దేవునికి, దైవ సేవకునికి కనబడునుగాక. మీరు ఫలించకపోతే దేవుడు కోపగించుకుంటాడు. మీరు ఫలించకపోతే ఆయన శపిస్తాడు. మీరు ఫలించకపోతే మిమ్మల్ని నరికేస్తాడు. ఒకసారి తోటలో అంజూరపు చెట్టు వేశాడు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేశాడు. దేవునికి స్తోత్రం. అంతా ద్రాక్ష తోట, మధ్యలో అంజూరపు చెట్టు. భలే వచ్చావే మా మధ్యలోకి అని అనేవి. ఏంటయ్యి? ద్రాక్ష చెట్లు. ఎవరిని? అంజూరపు చెట్టుని. భలే వచ్చావే మా మధ్యలోకి. మేమందరం ఎవరివి? నువ్వెవరు? భలే వచ్చావే అని ఇవి ఫలిస్తూ ఉండేవి, అది ఫలించేది కాదు. ఓ సంవత్సరం అయిపోయింది, ఇవన్నీ ఒక రకంగా చూస్తున్నాయి, ఫలించని దానివైపు. తోటమాలి అన్నిటికీ నీళ్ళు పెడుతూ దానికి నీళ్ళు పెట్టాడు, అన్నిటికీ ఎరువేశాడు, దానికి ఎరువేశాడు. నా భాష మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? శ్రద్ధగా వినండి. నా బైబిల్ చూడు, పక్క నన్ను చూడు. దేవునికి స్తోత్రం. నన్నే చూడు, నన్నే చూడు. హల్లెలూయా. వినాలి. చూసారండి? అన్నిటితో పాటు తింటుంది, అన్నిటితో పాటు ఉంటుంది, అన్నిటితో పాటు నీళ్ళు తాగుతుంది. నేను కూడా తోటలో ఉన్నాను అంటుంది. అంతా బాగుంది, కానీ ఏం లేవు చెప్పాలి. కొంతమంది విశ్వాసులు ఉంటారు, అందరితో నలుగురితో నతానియేలు, కులంలో కొర్నేలి. బైబిల్ మాట వేరే, బయట మాట వేరే ఉంది. నలుగురిలో నారాయణ, కులంలో గోవింద, అది బయట మాట. కానీ మన క్రైస్తవ సమాజంలో మాట ఏంటంటే మారింది. నలుగురిలో నతానియేలు, కులంలో కొర్నేలి. ఎటుపోయినా క్రైస్తవుడే. నేను ఒక సంఘ బిడ్డనే, నేను ఒక
సారీ, నేను ఒక విశ్వాసినే, నేను ఒక సంఘ బిడ్డనే, నేను సంఘానికి వస్తున్నా, నలుగురితో పాటు సంఘానికి వస్తున్నా, నలుగురితో పాటు పోతున్నా, అందరిలో ఉన్న జనాభా లెక్కల్లో ఎప్పుడు చూసినా ఫలాలు ఉండవు. ఏమాత్రం ఫలం ఉండదు. ఓ సంవత్సరం చూశారు, అన్ని చెట్లు ఫలిస్తున్నాయి కానీ అంజూరు చెట్టు ఫలించట్లేదు. ఇవన్నీ అంటని మేము ఫలిస్తున్నాం కదా, మరి నువ్వు ఫలించట్లేదు. ఏం ఉందిలే, ఫలిస్తే ఏంటి ఫలించకపోతే ఏంటి అని మాట్లాడుతుంది. అన్నిటితో పాటు నీళ్ళు తాగుతుంది ఆ చెట్టు. ఏ చెట్టు? అంజూరు చెట్టు. అన్నిటితో పాటు ఎరువు తింటుంది. అన్నీ ఒట్టుగానే ఉన్నట్టుగానే నేలలో ఉంది. అన్నీ సారం తీసుకున్నట్టుగానే అది కూడా నేలలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది. అన్నిటినీ కాపాడినట్టుగా తోటమాలి దాన్ని కూడా కాపాడుతుంది. కానీ ఫలాలు లేవు. 3 సంవత్సరాలు అయింది. తోట యజమాని వచ్చాడు. ఏ యజమాని అయితే ఆ తోటను నాటించాడో, ఆ తోట ఏ యజమానికి చెందిందో ఆ యజమాని వచ్చాడు. తోటమాలితో అంటాడు, అయ్యా తోటమాలి, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఈ చెట్టును నరికాయి, దీని వలన ఈ నేల వ్యర్థమైపోతుంది, దీనివల్ల మనకు ఫలితం లేదు, నరికాయి. వెంటనే తోటమాలి, అయ్యా, దేవునికి స్తోత్రం, అయ్యా, తోటమాలి బతిమాలుతున్నాడు, అయ్యా చెప్పు ఏంటి, ఈ 1 సంవత్సరం ఉంచయ్యా, అది ఫలించినా సరి, నేను దాని చుట్టూ తవ్వుతాను, లోతుగా తవ్వుతాను, దాన్ని రాళ్ళన్నీ ఏరేస్తాను, దానికి ఎరువేస్తాను. ఈ మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. లోతుగా తవ్వుతా, రాళ్ళు ఏరుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, అది ఫలించినా సరి, లేని ఎడ్ల నువ్వు నరికేనాయనా అని తోటలో ఉన్న చెట్టు కోసము తోటమాలి అంటే దైవజనుడు దేవునికి మొర్ర పెడుతున్నాడు. ప్రభువా, ఇన్ని సంవత్సరాల నుంచి బ్రదర్ వస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి సిస్టర్ వస్తుంది, ఇదిగో ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, కానీ వాక్యం వింటున్నారు, భోజనం చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, బల్లలో పాలు పొందుతున్నారు, అన్నీ అనుభవిస్తున్నారు, ఎన్నో మేలులు పొందుతున్నారు, కానీ వాళ్ళు ఏమాత్రం ఫలించట్లేదయ్యా, ఏమాత్రం నువ్వేమో వాళ్ళని తీసేస్తానంటున్నావు, తీసేయొద్దయ్యా, అయ్యా తీసేయొద్దయ్యా అని పాస్టర్ గారు తోటమాలి దేవునికి మొర్ర పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఎప్పుడో నిన్ను నరికి అవతల పడేయాలి, లేకపోతే ఏనాడో నిన్ను నరికేయాలి, లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాలి నువ్వు. దైవజనుని ప్రార్థన విని దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుని విజ్ఞాపన విని దేవుడు నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. కృతజ్ఞతగా ఫలించాల్సిన నీవు దేవుని పట్ల, సంఘం పట్ల, దైవజనుని పట్ల కృతజ్ఞత కలిగి ఆత్మీయంగా, శారీరకంగా ఫలించాల్సిన నీవు ఎన్ని సంవత్సరాలైనా ఫలాలు లేకుండా ఉంటున్నావే. దైవ సేవకునికి ఆయాసం, దేవునికి కోపం. నిన్ను చూసినప్పుడల్లా కడుపు చెరువైపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని సంఘములో ఫలములు తినేవారిగాను ఫలించేవారిగా ఉండాలి. ఫలించండి. ఏ ఫలాలు లేనట్ల వాళ్ళకి ఎందుకు ఉంటారు? దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇవ్వలేదా? దేవుడు మీకు ఆయుష్ను ఇవ్వలేదా? ఇచ్చారు కాబట్టే సంఘంలో ఉన్నారు, లేకపోతే సమాధిలో ఉండేవాడు. ఉన్నమాట అంటే ఇట్టాగే ఉంటుంది మరి, కాదా? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టే సమాధిలో లేవు, సంఘంలో ఉన్నావు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టే పిల్ల పాపలతో ఆనందంగా ఉంటున్నావు. దేవుడు అంతో ఇంతో నీ చేతిలో ఒక ముద్ద పెడుతున్నాడు కాబట్టే నీ 4 ఏళ్ళు నీ నోట్లోకి వెళ్తున్నాయి, కాదా?
కాదా అండి? అవును కదా? దేవునికి స్తోత్రం. నువ్వేం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? దైవజనుడా, నీ ప్రార్థన ద్వారా మేము కాపాడబడుతున్నాం, నీ ప్రార్థన ద్వారా మేము పోషించబడుతున్నాం, నీ వాక్యం ద్వారా బలపడుతున్నాం. నువ్వే కాదు, ఇదిగో ఇలాంటి దైవ సేవకులను పిలిచి ఖర్చు పెట్టి కోటాలు పెడుతున్నావు. ఈ రకంగా ఖర్చు పెట్టి కోటాలు పెడుతున్నావు. మరి మేమేం చేయాలి దైవజనుడా అని కృతజ్ఞత కలిగి ఒక కృతజ్ఞత కానుకని దైవజనుడి చేతిలో పెట్టాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నన్ను చూడు. హల్లెలూయా. నీకు మేలు జరిగినప్పుడల్లా ఒక కృతజ్ఞత కానుక తీసి పక్కన పెట్టి సేవ చేస్తున్న దైవజనునికి నీవు ఒక సహకారిగా నిలబడాలి. దేవుని పనిలో, దేవుని సంఘములో, దేవుని సేవలో నువ్వు నీ వంతుగా నువ్వు సహకరించే దేవుని బిడ్డగా మార్చబడాలి, ఫలించాలి. నీవు నమ్మకంగా దశంభాగం తీ, నమ్మకంగా కృతజ్ఞత కానుక తీ. ఎండిపోయిన చెట్టులాగా, గొడ్డుపోతు చెట్టులాగా, ఫలించని చెట్టులాగా, దేవునికి కోపం తెప్పించు చెట్టులాగా దైవజనుడు ఎంత ప్రయాసపడుతున్నా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టినా, ఎన్ని ఆరాధనలు నడిపిస్తున్నా, నీకోసం ఎన్ని కన్నీరు కార్చినా దైవ సేవకునికి బాధే కలుగునట్లుగా చేసే నీ ఫలించని జీవితం అది ఆశీర్వాదకరమైన జీవితం కాదు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన కొరకు ఫలించాలి, ఆయన సంఘములో ఫలించాలి, ఆయన సేవలో ఫలించాలి. నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ పిల్లలతో కలిసి దైవ సేవకులతో సేవలో ప్రయాసపడాలి. దేవుని సంఘంలో నిలబడి సంఘ అభివృద్ధికి పాటుపడాలి. దేవునికి స్తోత్రం. మా ఊరు నుంచి మేమే కాదు అనేక మంది సంఘానికి రావాలి. ఏం చేయాలి? మేము వెళ్తాం, అందరికీ చెప్తాం, అందరి కోసం ప్రార్థన చేస్తాం, మా దైవజనుని తీసుకెళ్తాం, ప్రార్థన చేయిస్తాం. దేవుడు కార్యాలు చేస్తాడు, ఆత్మల్ని రక్షించి మందిరానికి తీసుకొస్తాడు. ఈ నిబంధన ప్రతి గుండెలో ఉండునుగాక, ప్రతి కుటుంబంలో ఉండునుగాక. మీ కుటుంబాలు దేవుని సేవకి సహకారులుగా మార్చబడుదురుగాక. మీలో నుంచి ఫలములు బయటికి వచ్చునుగాక. చూడండి, బయట వేసిన అరటి చెట్టు అరటికాయలు కాసి, జామ చెట్టు జామకాయలు కాస్తుంది, మామిడి చెట్టు మామిడికాయలు కాస్తుంది. కాయదా? చెప్పండి కాయదా? చింత చెట్టు చింతకాయలు కాస్తుంది. ప్రతి చెట్టు ఫలిస్తూనే ఉంది. ప్రతి విశ్వాసి ఫలించాలి. ఆమేన్. వట్టి చేతులతో మందిరానికి వెళ్ళకూడదు. వట్టి చేతులతో బస్సు ఎక్కొచ్చా? చెప్పండి బ్రదర్స్. ఆడవాళ్ళని వదిలేని ఈ మధ్య రేవంత్ రెడ్డి ఇచ్చాడు కానీ చెప్పండి, వట్టి చేతులతో బస్సు ఎక్కొచ్చా? దిగయ్యా అంటారు. అవునా కాదా? లేకపోతే షేర్గట్టుకురా అంటారు. అంతే కదా. ఈ మధ్య ఒకటి జరిగింది తెలుసా మీకు? ఒక ఆయన ముస్లిం సిస్టర్లు వేసుకుని బురకా వేసుకుని ఎక్కాడు. మిసాలు తీసేసి ఆధార్ కార్డు చూపించు అన్నారు. ఏదో ఆధార్ కార్డు? బురకా అయితే వేసుకున్నాడు కానీ ఆధార్ కార్డు మారిద్దా? చూసారా? అది మీరు చెప్పండి. డబ్బులు తీసుకొని వెళ్ళకుండా ఆటో ఎక్కారని ఎట్టుంటుంది? చెప్పరే. మరి అంత సీరియస్గా చూస్తారేంది? మరి డబ్బులు తీసుకెళ్ళకుండా ఆటో ఎక్కేవాళ్ళ కనబడుతున్నాం ఆమె నీకునేమో. ఓ పాస్టర్ గారు ఎట్ట కనబడుతున్నాం? ఎల్లారెడ్డి బాయ్ వాళ్ళమే. మీరు చాలా మంచోళ్ళు. దానికి కూడా ఆమెనంటలా. మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళందరూ గట్టిగా ఆమెనండి. మంచోళ్ళందరూ గట్టిగా అల్లుడి చెప్పండి. హల్లెలూయా. ఏం తగ్గేదిలే ఆ మాట అంటే. మంచో చెడు తర్వాత సంగతి. మంచోళ్ళందరూ అల్లి చెప్పమన్నాడు కానీ గట్టిగా చెప్దాం. మనం కూడా మంచోళ్ళం అనుకుందాం, అనిపించుకుందాం. మంచోళ్ళే.
మీరు ఎక్కడికి వట్టి చేతులతో వెళ్ళరు, మందిరానికి తప్ప. మీకు మాట చూపిస్తాను ఈ మాటలు. చూడండి, బైబిల్లో తీయండి. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనము. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. తీశారు అందరూ? ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనం. వారు వట్టి చేతులతో సన్నిధిని, యెహోవా సన్నిధిని కనబడరే. ఏందిరా దేవుని పేరు ఎత్తేస్తాను, నా కలజోడినా. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఆమెన్ చెప్దామా? నా వెనక మీరు నాతో కలిసి చెప్పండి ఈ మాట. అందరు చెప్తారు కదా అమ్మా? చెప్పండి, నేను చెప్తాను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున. అక్కడ అమ్మాయి చెబుతుందా? శివరమ్మ చెప్తున్నావా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎట్ట కనబడాలంట? దేవుని సన్నిధిలో ఎట్ట కనబడాలంట? సరే, ఎట్ట కనబడకూడదు చెప్పరే? దేవుని సన్నిధిలో వట్టి చేతులతో వాళ్ళేవాళ్ళు పాస్టర్ గారు, మేము బైబిల్ పట్టుకొత్తలేదే ఏంది, ఇదిగో బైబిల్ వట్టి చేతులతో వస్తున్నాం ఏంది, బైబిల్తో వస్తున్నాం. దేవుడు అంటాడు, బైబిల్తో కాదు వచ్చేది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున మీలో ప్రతివాడు ఆయనకి ఇవ్వవలెను. దేవునికి స్తోత్రం. వట్టి చేతులంటే నీ చేతులతో దేవుడు నీకు ఇచ్చిన దీవెన చొప్పున దేవునికి కానుకను సమర్పించుదువుగాక. దాన్నే అంటారు ఫలించే చెట్టు అని. ఆమేన్. ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకొని, ఎప్పుడు చూసినా దరిద్రతని ఎంట తీసుకొని, ఎప్పుడు చూసినా నాకేముంది నాకేం లేదనే మాటలు నువ్వు మాట్లాడకూడదు. దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇచ్చిన దాంట్లో దేవునికి నువ్వు ఇచ్చుదువుగాక. అప్పు చేసి ఇవ్వమంటలేదు దేవుడు నేను, అర్థమవుతుందా? ఆ ఇంట్లో పట్టుకొచ్చి ఇవ్వమంటలేదు, నేను ఇచ్చాను కదా నీకు. ఆమేన్. యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున నువ్వు ఆయనకి ఇవ్వు. ఇందిరా మిల్లు కట్టుకోమని 5 లక్షలు ఇప్పించాడు దేవుడు, అవునా కాదా? మరి దేవునికి ఏమిచ్చావు? కాసేపు మాట్లాడు. దేవునికి ఏమిస్తున్నావు? ఏమైనా ఇచ్చావా? ఇందిరమ్మ రాలేదు అయ్యగారు ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు రాకపోతే మరి నీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండానే నీ అంతటి నువ్వే కట్టుకున్నావుగా, మరి అప్పుడు ఏదైనా డబ్బులు పెట్టి కట్టేదే కదా. అన్నలో మీకు అర్థమవుతున్న తమ్ముళ్ళు, ఏదైనా ఆడిచ్చినా ఆడు ఇవ్వకపోయినా మనమైతే కట్టేదే కదా. ఎలాగైనా దేవుడు మనకి ఇస్తేనే కదా మనం కట్టేది, అవునా కదా? యెహోవా ఇల్లు కట్టించిన కట్టువా అని ప్రయాస. ఇల్లు ఎవరు కట్టిస్తారు? ఆయనే కట్టించేది. మరి ఆయనకి ఇల్లు ఇచ్చినప్పుడు, పిల్లల్ని ఇచ్చినప్పుడు, భర్తని ఇచ్చినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు, వ్యాపారం ఇచ్చినప్పుడు, వ్యవసాయం ఇచ్చినప్పుడు, కూలి ఇచ్చినప్పుడు, నీ చేతికి 4 రూపాయలు ఇస్తున్నప్పుడు నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? నీవు ఫలించుదువుగాక.
హల్లెలూయా. నీ కష్టార్జితం దశమ భాగం ఒకటే కాదు, హృదయపూర్వకమైన కానుకలు ఇవ్వాలి. దేవుని సేవకు సహకరించాలి, అడుగడుగునా సహకరించాలి. మీ అయ్యగారు నేను వద్దన్నా కానీ నాకు కానుకెత్తాడు. విన్నారా? అన్న, మీరు అంత దూరం నుంచి వచ్చారు, మీ సంఘాన్ని, సేవని, కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు, మీరు కానుక తీసుకోకపోతే ఎట్లా అని నేను వెళ్ళేటప్పుడు కానుక చేతిలో పెట్టి పంపిస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది కానుక? అడిచెట్టుకి కాస్తుందా? అడిచెట్టు గుండోడు ఏమంటాడు చెప్పండి? ఆ గుండె ఆయన ఏమంటాడు? డబ్బులు ఎవరికి? ఊరికే రావు. అవునేనా? గుండె ఆయన చెప్పేది. బంగారు కొట్టాయన అప్పుడప్పుడు అక్కడక్కడ అంటారు, ఏరా డబ్బులు ఏమైనా చెట్టుకు కాస్తున్నాయి అనుకున్నావేందిరా అంటారు. కాయవండి. సంఘ సహకారముతో దైవజనుడు దేవుని సేవ చేయాలి. ఆమేన్. మీ సహకారంతో మేము సేవ చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో రాసింది, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఎవరైతే దేవుని సేవకు సహకరిస్తారో, ఎవరైతే దేవుని సంఘంలో ఫలిస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. దేవునిలో మీరు ఫలించుదురు గాక. చెప్పాలి హల్లెలూయా. ఇది 4వ మాట. తోటలో ఫలాలు ఉన్నాయి అనండి. 5వది చెప్తాను. 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. త్వరగా అందరూ శ్రద్ధగా వినాలి. ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆదాముకిని అతని భార్యకిని చర్మపు చొక్కాయలు తొడిగించి వారికి వేయించెను. ఎందుకు వేయించాడు? దేవుడు మహిమ వస్త్రాలు ఇస్తే ఆదాము అవ్వలిద్దరూ ఆ వస్త్రాలని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మహిమ వస్త్రాలు పోయి దిగంబరులుగా తిరుగుతున్నారు, సిగ్గుపడుతున్నారు, బాధపడుతున్నారు, కోల్పోయారు, పోగొట్టుకున్నారు, సిగ్గుతో ఉన్నారు, బాధతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. చిచ్చి మన బతుకేంటి అయిపోయింది అనుకుంటున్నారు, కన్నీరు పెడుతున్నారు, తోటలో తిరుగుతున్నారు. దేవుడు చూశాడు. వదిలేశాడా? వదిలేయలేదు. వాళ్ళకి చర్మపు చొక్కాయలను చేయించి వాళ్ళ ఒంటికి ధరింపజేసి వాళ్ళ సిగ్గు తీసేశాడు, సిగ్గు తొలగించాడు, అవమానం తొలగించాడు. తోటలో ఏముంటుందో తెలుసా? ఆదరణ ఉంటుంది. తోటలో ఏముంటుంది చెప్పాలి? కోల్పోయిన వాళ్ళకి, కన్నీటితో ఉన్నోళ్ళకి, దుఃఖముతో ఉన్న వాళ్ళకి, సిగ్గుతో బతుకుతున్న వాళ్ళకి, నా బతుకేం తిట్టి అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ తోటలో ఆదరణని దేవుడు ఉంచాడు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, యెరూషలేములో మీరు ఆదరించబడతారు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. సంఘములో ఆదరణ ఉన్నది. చెప్పండి, ఏముంది? తోటలో ఆదరణ ఉన్నది. హల్లెలూయా. ఆదరణ లేక బాధపడుతున్న నీవు సంఘాన్ని ఆశ్రయించటం ద్వారా ఆయన సంఘములో ఆయన నిన్ను ఆదరించునుగాక. ఆయన ఆదరణ నీకు నెమ్మది కలుగు చేస్తుంది. మోషే అంటాడు, నా అంతరంగంలో విచారములు హెచ్చుగా ఉన్నాయ్యా, అయితే నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగిస్తుంది అంటాడు. ఆమెన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గొప్ప ఆదరణ. దేవునితో చెప్పాలి, ప్రభువా నా బంధువులు నన్ను గాయపరిచారు, నా స్నేహితులు నన్ను గాయపరిచారు, నా రక్త సంబంధికులు నన్ను గాయపరిచారు, నా ఊరోళ్ళు నన్ను అవమానపరిచారు, నీవే నన్ను ఆదరించువాడవు. దేవునికి స్తోత్రం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఇలా చెప్పాలి దేవుడికి. హల్లెలూయా.
ఎలా చెప్పాలి? దేవుడికి ఏం చెప్పాలి? అయ్యా నీ ఆదరణ నాకు చాలయ్యా. చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. నీ ఉంటే నాకు నాకు ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పారైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకునావా కడలి పాలైనను, అలలు ముంచి. చప్పట్లు వినబడాలి. అనగారినా నీ మాట, నీ చూపు, నీ తోడు చాలయ్యా, చాలయ్యా. నీ మాట, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. ఆమేన్ ఆమేన్. నీ మాట చాలయ్యా, 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 చాలయ్యా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆదరిస్తాడు. తోటలో ఏముంది? వస్త్రాలు పోగొట్టుకొని దిక్కుతోచక సిగ్గుపడుతూ అవమానపడుతూ కోల్పోయిన దాన్ని బట్టి దేవుని దగ్గరికి రాలేక దూరంగా తిరుగుతున్న వాళ్ళని దేవుడు దగ్గర చేర్చుకొని ఆదరించి వాళ్ళకి చర్మపు చొక్కాయలు వేయించాడు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాడు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, సేవకులను విడిచిపెట్టకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆదరణ కొరకు ఎదురు చూచుదువుగాక. నీ దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని ఆదరించునుగాక. తోటలో ఆదరణ ఉంది. ఇది 5వది. 6వది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం చదవాలి. అప్పుడే బైబిల్ మూసేసారా పిల్లలు? ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు చెప్పిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని అడిగాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడో? నువ్వు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తిన్నావా? దేవుడు గద్దిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. తోటలో గద్దింపు ఉంటుంది. ఏముంటుంది? ఇంతకుముందు ఆదరణ ఉంటుందని చెప్పాను కదా. దేవుడు ఆదరిస్తాడు, చెప్పాలి గద్దిస్తాడు. నన్ను గద్దించొద్దు పాస్టర్ గారు, నన్ను గద్దించొద్దు అయ్య గారు, నేను ఎట్టపోతే నీకెందుకో, నేనేం చేస్తే నీకెందుకో, నేను ఎట్టుంటే నీకెందుకు, నువ్వు నన్ను గద్దెత్తవా? అమ్మ పెట్టుద్ది, కొట్టుద్ది, అవునా కదా?
అవునా కాదా? కర్ర తీసుకుని రేల కొట్టుద్ది, ఇంట్లోకి వచ్చి అన్నం కొట్టేది అమ్మే, పెట్టేది అమ్మే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, చెప్పండి, గద్దిస్తాడు. ఏయ్ అదావా, తినొద్దని పని తిన్నావా, గద్దించాడు. అప్పటిదాకా దేవుడు తెలియదులే అనుకున్నాడు. హల్లెలూయా. ఏం జరిగింది ఏమి దేవుడికి తెలియదులే. మన ఇంట్లో మాట్లాడుకుని దేవునికి ఏం తెలుసు, పొలంలో చేసిన పనులు దేవునికి ఏం తెలుసు, బంధువుల ఇంటికి వెళ్ళి చేసిన పనులు దేవునికి ఏం తెలుసు. కొంతమంది ఉంటారుగా, అవునా కదా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఏం చేసి వచ్చింది నాకు తెలుసా? చెప్పండి, తెలుస్తుందా? మీ అయ్యగారికి తెలుస్తుందా? తెలియదు కదా. మరి ఎవరికి తెలుస్తుంది? ఖచ్చితంగా దేవుడు తెలుస్తుంది, అవునా కదా? ఆ యోసేపు ఉన్నాడు బైబిల్లో, కుర్రాడు ఉన్నాడా లేదా? ఆ కుర్రాడు యోసేపు ఉన్నాడు లేదా? యోసేపు ఒక ఇంట్లో పని చేస్తున్నాడు, మంచి అవనొస్తు. ఆ ఇంటి కళ్ళు యోసేపు మీద పడ్డాయి. విన్నారు ఎప్పుడైనా చరిత్ర? యోసేపు మీద కళ్ళు పడ్డాయి. పడి ఆమె ఏం చేసింది, వాళ్ళ ఆయన బయటికి వెళ్ళనిచ్చి ఆ పిల్లగాడితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఏం మాట్లాడుతుంది? పాపం చేయమని మాట్లాడుతుంది. ఆ పిల్లగాడు ఇంటల్లా, లొంగట్లా వంగట్లా. హల్లెలూయా. మనం ఎట్టుండాలి? వంగాల? అబ్బే, పాపానికి లొంగకూడదు, అస్సలు మాట అనకూడదు. ఒకరోజు ఎవ్వరూ లేని సమయంలో ఆ పిల్లగాడిని గట్టిగా పట్టుకుంది, పాపం చేయి. అప్పుడు ఆ పిల్లగాడు ఏమన్నాడు తెలుసా? ఎవరూ లేరని నువ్వు అంటున్నావు, నా దేవుడు పైనుంచి చూస్తున్నాడు, ఆయనకి విరోధంగా నేను ఈ పాపం చేసి నేను ఆయనకి మొహమాటి చూపించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఈ మనసు కలిగి ఉందురుగాక. ఇన్ని ఎవరు చూడకపోవచ్చు, కానీ చూసేవాడు. కళ్ళు ఇచ్చిన దేవుడు కానకుండునా అంటారు కదా, చెవులు ఇచ్చిన దేవుడు వినకుండునా అంటారు కదా. మన దేవుడు ఎవరో? కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు. మనకే వినపడుతున్నప్పుడు ఆయనకి వినపడదా? మనకే కనబడుతున్నప్పుడు ఆయనకి కనబడదా? మనకు కనబడకపోతే కళ్ళజోడు పెట్టుకుని మరి చూస్తామే, ఆయన కళ్ళజోడు అక్కర్లా. దేవుడు నిన్ను చూస్తుంటాడు. అందుకే పాస్టర్ గారికి ఏం తెలియదు, మైక్ పట్టుకుని నిలబడతాడు, ప్రసంగం చేస్తుంటాడు. ప్రసంగం అంతా అయిపోయినాక నువ్వు అనుకుంటావు, ఏందో మొత్తానికి నా గురించి ఎవరో చెప్పారు, అందుకే అయ్యగారు నా గురించి వాక్యంలో చెప్తుండు. హల్లెలూయా. నీ గురించి ఎవరు చెప్పరో, నీ గురించి దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు తన సేవకుల్లో నుండి, వాక్యములో నుండి నిన్ను గద్దిస్తాడు. వాక్యం చెబుతుంది, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఆమేన్. దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడంటే నువ్వు ధన్యురాలివి. దైవజనుడు నిన్ను వదిలేశాడంటే నువ్వు దరిద్రుడివి. దైవజనుడు నిన్ను వదిలేశాడంటే నీ అంత దరిద్రురాలు ఇంకోటి ఉండదు భూమి మీద. దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడంటే, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడంటే, సేవకురాలు నిన్ను గద్దిస్తుందంటే నువ్వెవరివి? ధన్యులు. ఆమేన్. బైబిల్లో రాసింది, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. హల్లెలూయా. ఏ అభిషేకం? ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయినాక ఆఖరి రోజు తైలాభిషేకం ఉందంట. నూనె పోసి ప్రార్థన చేస్తారంట అయ్యగారు. దేవునికి స్తోత్రం. అది నూనె పోసి ప్రార్థన చేయటం ఎంత అభిషేకమో, దైవజనుడు నీతిమంతుడు నిన్ను గద్దించుట నీకు అంతే అభిషేకం అంటాడు. మాట చదివి మనం ముగించుకుందామా? కీర్తనల గ్రంథం అందరు తీయండి త్వరగా. చాలా శ్రేష్టమైన మాటని చాలా చక్కగా భక్తుడైన దావీదు
రాస్తూ ఆ మాట రాశాడు. ఎంతో చక్కటి మాట అది. నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకమును నేను వారు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నేను అట్టి అభిషేకమును తోసివేయకుందును అని అంటాడు. నూట 41వ కీర్తన 5వ వచనం, త్వరగా చదువుదాం. 141వ కీర్తన 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. ఆమేన్. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారము. నీతిమంతులు నన్ను కొట్టినా పర్వాలేదు, నీతిమంతులు నన్ను గద్దించినా పర్వాలేదు, అది నాకు ఉపకారము, నాకు తైలాభిషేకం. హల్లెలూయా. ఈ వారం గద్దిస్తే వచ్చే వారం మందిరం మానేసేవాళ్ళు కాదు, ధన్యులు. ఎంత గద్దిస్తే అంత దేవునికి దగ్గర అయ్యేవాళ్ళు ధన్యులు. ఆమేన్. తోటలో ఏముంది? గద్దింపు. ఏముంది? గద్దింపు. చివరి మాట చెప్తాను. ఆ ఆదికాండంలో 3వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఏదేను తోటనకు తూర్పు దిక్కున కెరూబులను కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. దేవునికి స్తోత్రం. తోటలోనికి ఎవ్వరూ లోపలికి రాకుండా, వినాలి, తోటలోనికి ఎవరునూ లోపలికి రాకుండా తోట గేటు దగ్గర కావలి కాయుటకు అగ్నిజ్వాలలను కెరూబులను కాపలా పెట్టాడు. హల్లెలూయా. తోటకేముంది? కాపుదల ఉన్నది అనండి. చివరిగా తోటకేముంది? చెప్తా వినండి. మొట్టమొదటిది, తోటలో దేవుని స్వరం ఉంది. రెండవది, తోటలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. మూడవది, దేవుని సహవాసం ఉంది. నాలుగవది, ఫలాలు ఉన్నాయి. ఐదవది, ఆదరణ ఉన్నది. ఆరవది, గద్దింపు ఉన్నది. ఏడవది, తోటకి కాపుదల ఉన్నది. తోటకి కాపుదల ఉన్నది. సంఘానికి కాపుదల ఉన్నది. సంఘాన్ని కాపాడుతాడు దేవుడు. కాపాడుతున్న దేవుడు కునుకడు, నిద్రపోడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు నడుస్తూ ఉండగా నీవు పాదములకు రాయిలు తగిలి ఎక్కడ పడిపోతావో అని దేవదూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకున్నట్లుగా నీకు ఒక కావలిని దేవుడు ఉంచుతాడు. నీ రాకపోకల్లో నిన్ను కాపాడుకుని దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటాడు. ఒక స్త్రీ తాను కనిన తన చంటి పిల్లని మరిచినా ఆయన మాత్రం ఆ చంటి పిల్లని మరువని దేవుడు. చూసారు ఎంత కాపాడుతాడు మన దేవుడు? అవునా కదా? తోటలో ఏముంది? కాపుదల. కాపుదల ఉంది. అందుకే సంఘంలో నువ్వు నమ్మకంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవునికి అప్పగించుకోవాలి, మందిరం వదిలిపెట్టకూడదు. కష్టమా? ఉపవాసం ఉండు. ఇబ్బందుల్లోనా విత్తనం విత్తు. సంఘంలో కరువులో ఉన్నావా? కొంచెం పిండి కొంచెం నూనె ఉందా? దేవుని సేవకు సహకరించు. నీకున్న దాంతో దేవుని సన్నిధిలో నువ్వు సహకరించు. యథార్థంగా ఉండు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. ఈ తోటలో నుండే నువ్వు దేవుని రాజ్యానికి ఎత్తబడాలి.
ఈ తోటలో ఉన్న జీవవృక్ష ఫలమును దేవుడు తీసుకెళ్ళి పరలోకంలో పెట్టాడు. అన్నాడు, జయించువాడెవడో వాడు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు తినును అన్నాడు. అంటే ఇక్కడ కోల్పోయిన జీవవృక్ష ఫలాలు దేవుడు మనకి పరలోకంలో ఇవ్వబోతున్నాడు. దేవుని రాజ్యానికి మనం సిద్ధపడాలి. ఏదో ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసుకున్నాను అనుకోబాకు. ఈ అనుభవాలన్నీ నీ ప్రార్థనలో పెట్టుకో. నువ్వు విన్న సంగతులన్నీ ప్రార్థనలో పెట్టు. ప్రభువా, నేను ఇట్లా ఉండాలి, నీ రాజ్యానికి సిద్ధపడాలి, నేను రాకడ కొరకు ఆయత్తపడాలి. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి.